సామాన్య పౌరుల రక్షణకు నిలవాల్సిన పోలీస్ వ్యవస్థలో ఓ సంచలన కేసు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిపై లైంగిక వేధింపుల ఆరోపణలు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఉదయ్ కృష్ణారెడ్డి రాసినట్లు చెబుతున్న ఒక సూసైడ్ నోట్ బయటపడింది. తాను ఫిర్యాదురాలితో ఒక ఏడాది పాటు రిలేషన్లో ఉన్నానని అందులో పేర్కొన్నాడు. ఆమె వివాహం తర్వాత కూడా తమ సంబంధం కొనసాగిందని, దీనికి సంబంధించిన వీడియో ఆధారాలు తన వద్ద ఉన్నాయని రాశాడు. తన ఆత్మహత్య యత్నానికి 4 వ్యక్తులు కారణమని, వారిలో సదరు మహిళ, ఆమె భర్త కూడా ఉన్నారని ఆ నోట్లో పేర్కొన్నట్లు సమాచారం. ఈ ఆధారాలన్నీ తన మొబైల్ ఫోన్లో ఉన్నాయని కూడా ఆయన తెలిపాడు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి తనను లైంగికంగా వేధిస్తున్నాడని, శారీరకంగా దాడి చేశాడని, క్రిమినల్ బెదిరింపులకు పాల్పడటంతో పాటు డిజిటల్ దుర్వినియోగానికి పాల్పడ్డాడంటూ హైదరాబాద్లోని జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ట్రైనీ ఐపీఎస్ అధికారిని 18వ తేదీన అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వేధింపులు జూన్ 23వ తేదీ నుంచి జరుగుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉదయ్ కృష్ణారెడ్డి అసభ్యకరమైన మెసేజ్లు పంపి తనను దూషించాడని సుమా తెలిపారు. అంతేకాదు, ఆమె ఫోన్ను బలవంతంగా లాక్కొని పాస్వర్డ్ చెప్పాలని బెదిరించాడని ఆరోపించారు. ఆమె ప్రైవేట్ వీడియోలను రికార్డ్ చేసి వాటిని ఆమె భర్తకు పంపాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. జూలై 9వ తేదీన ఉదయ్ కృష్ణారెడ్డి తనపై శారీరకంగా దాడి చేసి గొంతు నులిమేందుకు ప్రయత్నించాడని, కత్తితో బెదిరించాడని, కండోమ్లు విసిరాడని కూడా సుమా ఆరోపించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో జూలై 20న ఉదయ్ కృష్ణారెడ్డి హైదరాబాద్ మోతీనగర్లోని తన బంధువుల ఇంట్లో శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు వార్తలొచ్చాయి. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు అతడు ఆత్మహత్యాయత్నం చేయలేదని స్పష్టం చేశారు. అతిగా మద్యం సేవించడం వల్లే అపస్మారక స్థితిలోకి వెళ్లాడని వైద్యులు తెలిపారు. శరీరంలో విషపూరిత పదార్థాల ఆధారాలు ఏవీ లభించలేదని వైద్య పరీక్షల నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు తన అన్నయ్యపై కుట్ర జరుగుతోందని ఉదయ్ కృష్ణారెడ్డి సోదరుడు ప్రణయ్ కృష్ణారెడ్డి ఆరోపించారు. ఉదయ్ వద్ద తన నిర్దోషిత్వాన్ని నిరూపించేందుకు చాటింగ్లు, వీడియో ఆధారాలు ఉన్నాయని ప్రణయ్ వెల్లడించారు. ఈ వ్యవహారంలో చట్టంపై తమకు పూర్తి నమ్మకం ఉందని, న్యాయమే గెలుస్తుందని ప్రణయ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉదయ్ కృష్ణారెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, పూర్తిగా స్పృహలోకి రావడానికి మరో 24 గంటల సమయం పట్టవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా జాతీయ పోలీస్ అకాడమీ అంతర్గత ప్రివిలేజ్ కమిటీ ఈ ఆరోపణలపై విచారణ చేపట్టింది. సీసీటీవీ ఫుటేజ్, ఇతర ఆధారాలను పరిశీలించిన తర్వాత ఆరోపణలకు ఆధారాలున్నాయని కమిటీ నిర్ధారించినట్లు సమాచారం. దీంతో ఉదయ్ కృష్ణారెడ్డిని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ అకాడమీ నిర్ణయం తీసుకుంది. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసుల పూర్తి నివేదిక, వైద్య పరీక్షల నివేదికలు వచ్చిన తర్వాతే ఈ కేసులో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఉదయ్ కృష్ణారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిలకడగానే ఉన్నారు. ఈ కేసులో నిజానిజాలు త్వరలోనే బయటపడతాయని అంతా ఆశిస్తున్నారు.